స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో యాప్లెట్స్కి సంబంధించి డెఫినేషన్ అండ్ ఇంట్రడక్షన్ అబౌట్ యాప్లెట్స్. సో యాప్లెట్ ప్రోగ్రామ్ మనం ఎలా రాయాలి, బేసిక్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఈరోజు చూడబోయే క్లాస్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యాప్లెట్స్, లైఫ్ సైకిల్ ఆఫ్ యాన్ యాప్లెట్. ఓకే, సో లైఫ్ సైకిల్ అనేది యాప్లెట్కి ఎలా ఉంటుంది అంటే లైఫ్ సైకిల్ మీన్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ద స్టెప్స్ అండ్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ అనేది మనం లైఫ్ సైకిల్గా చెప్పుకుంటాం. సో సేమ్ ఆల్రెడీ ప్రీవియస్గా మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ అనేది ఒక టాపిక్ చూసాం. సేమ్ ఆ థ్రెడ్ లైఫ్ సైకిల్ ఎలా అయితే ఉంటుందో యాప్లెట్ లైఫ్ సైకిల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ అక్కడ మనం 5 డిఫరెంట్ స్టేజ్లో మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ని చూపిస్తాం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి యాప్లెట్ లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ అనేవి మనకి యాప్లెట్ లైఫ్ సైకిల్లో ఉంటాయి. సో ఈ 4 స్టేజెస్లో కూడా ఫస్ట్ యాప్లెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలానే యాప్లెట్ రన్నింగ్ అనేది ఎప్పుడు అవుతుంది, ఆఫ్టర్ దట్ యాప్లెట్ నుంచి మనం ఐడియల్ స్టేట్కి ఎప్పుడు వెళ్తాం, అండ్ యాప్లెట్ లాస్ట్ డెడ్ స్టేట్కి ఎప్పుడు వెళ్తుంది అని మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యాప్లెట్ స్టేట్స్ include the first one, born or initialization state, and the second point, running state, third point, ideal state, and fourth point, dead state. Okay, so total applet life cycle contain total 4 states. ఫస్ట్ వన్ మనకి నేమ్లోనే ఉంది, బార్న్ ఆర్ ఇనిషియలైజేషన్ స్టేట్లో మనం యాప్లెట్ని బార్న్ చేస్తాం. అంటే న్యూ యాప్లెట్స్ అనేవి క్రియేట్ అయ్యేదంతా కూడా మనకి బార్న్ స్టేజ్లో ఆర్ ఇనిషియలైజేషన్ స్టేజ్లో. సో యాప్లెట్స్ అనేవి ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ స్టేట్, బార్న్ ఆర్ ఇనిషియలైజేషన్ స్టేట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సెకండ్ వన్ రన్నింగ్ స్టేట్. సో ఎప్పుడైతే మనం సమ్ మెథడ్స్తో వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి మూవ్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇనిషియలైజేషన్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వచ్చామో, రన్నింగ్ స్టేట్లో దాని యొక్క వర్క్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పెయింట్ మెథడ్ ద్వారా మనం యాప్లెట్ యొక్క వర్క్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో రన్నింగ్ స్టేజ్లో పెయింట్ మెథడ్లో మీరు ఏదైతే ఇచ్చారో అదంతా కూడా మనం రన్నింగ్ స్టేట్లో పెయింట్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సమ్ మెథడ్ కాలింగ్తో రన్నింగ్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్ ఐడియల్ స్టేట్కి వెళ్తాం. సో ఐడియల్ స్టేట్ మీన్స్ అక్కడ యాప్లెట్ అనేది స్టాప్ అవుతుంది. అంటే ఏదైతే పెయింట్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉందో అక్కడి నుంచి అది స్టాప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మూవింగ్ టు డెడ్ స్టేట్. సో డెడ్ స్టేట్ మీన్స్ యాప్లెట్ క్లోజింగ్. సో అంటే యాప్లెట్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అది ఇనిషియలైజేషన్ అంటే దట్ ఈస్ న్యూ యాప్లెట్ అనేది క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తేనే అది న్యూ బార్న్ స్టేజ్ నుంచి మళ్ళీ డెడ్ స్టేట్కి వెళ్తుంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక చిన్న డయాగ్రామాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే టోటల్ 4 స్టేజెస్ విత్ మెథడ్స్. ఏ మెథడ్స్తో మనం కాల్ చేస్తే ఏ మెథడ్కి వెళ్తాము అనేది. ద ఫస్ట్ వన్ born stage. So first one, born stage or initialization stage means it's begin applet. Okay, so దీనికి సంబంధించి మనకి మెథడ్ ఏంటి అంటే ఇనిట్ ఆఫ్, అంటే ఇనిషియలైజేషన్. ఇనిట్ ఆఫ్ అనే మెథడ్తో మనం బార్న్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాం. ఆఫ్టర్ దట్ మనకి సెకండ్ స్టేజ్ రన్నింగ్ స్టేజ్. ఓకే, సో బార్న్ స్టేజ్ నుంచి మనం ఏ స్టేజ్కి రావాలి, రన్నింగ్ స్టేజ్కి రావాలి. బట్ ఓన్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది సింగిల్ యారో. అంటే నేను బార్న్ స్టేజ్ నుంచి రన్నింగ్ స్టేజ్కి వస్తున్నాను, కానీ అగైన్ రన్నింగ్ స్టేజ్ నుంచి బార్న్ స్టేజ్కి మనం వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో సేమ్ ఎలా అయితే హ్యూమన్ బీయింగ్ బార్న్ అయిన తర్వాత నుంచి రన్నింగ్ స్టేజ్లోకి ఎలా అయితే వస్తాం, అగైన్ మనం రన్నింగ్ స్టేజ్లోంచి బార్న్ స్టేజ్లోకి వెళ్ళలేం. సేమ్ అలానే యాప్లెట్కి కూడా ఓన్లీ బార్న్ స్టేజ్ నుంచి రన్నింగ్ స్టేజ్కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడు రన్నింగ్ స్టేజ్లోకి మనం వస్తాము అంటే ఎప్పుడైతే స్టార్ట్ మెథడ్ కాల్ చేస్తామో అప్పుడు బార్న్ స్టేజ్ నుంచి రన్నింగ్ స్టేజ్లోకి మనం ఎంటర్ అవుతాం. సో హియర్ పెయింట్ మెథడ్ ఏదైతే ఉందో పెయింట్ మెథడ్లో ఉన్న మొత్తం లాజిక్ అంతా కూడా ఇది పెర్ఫామ్ చేస్తుంది రన్నింగ్ స్టేజ్లో. సో దాన్నే మనం ఇక్కడ డిస్ప్లే అని చెప్తాం. అంటే డిస్ప్లే అవ్వటానికి ఏదైతే కోడింగ్ ఉందో, ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మొత్తం కూడా మనం ఇక్కడ రన్నింగ్ స్టేజ్లో చూస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడియల్ స్టేజ్. సో ఇక్కడ మనం డబల్ యారో యూస్ చేయడానికి ఇక్కడ యాక్చువల్గా ఛాన్స్ ఉంటుంది అనుకుంటాం. ఎందుకు అంటే
ఐడల్ మీన్స్ మనకి ఐడల్‌గా సమ్ టైమ్ ఉండి మళ్ళీ అగైన్ బ్యాక్ రావచ్చు అని థ్రెడ్ అయితే ఎలా అయితే వర్క్ అయిందో, అలా ఇక్కడ వర్క్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే రన్నింగ్ స్టేజ్ నుంచి ఐడల్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే మనం స్టాప్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేస్తాం. సో, స్టాప్ మీన్స్ కంప్లీట్‌గా మనం యాప్‌లెట్‌ని ఏం చేస్తున్నాం? స్టాప్ చేస్తున్నాం. బట్ అది స్టాప్ అయిందంతే. ఇంకా డిస్ట్రాయ్ అవ్వలేదు. అంటే ఉంటుంది. కానీ దాని వర్క్‌ని మనం ఏం చేస్తున్నాము అంటే స్టాప్ చేస్తున్నాం. సో, ఐడల్ మీన్స్ స్టాప్డ్. ఆఫ్టర్ దట్ డెడ్ స్టేట్. సో, డెడ్ స్టేజ్‌కి మనం ఎప్పుడు ఐడల్ నుంచి డెడ్ స్టేజ్‌కొస్తాము అంటే డిస్ట్రాయ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఐడల్ స్టేజ్ నుంచి డెడ్ స్టేజ్‌కొస్తాం. సో, డెడ్ స్టేజ్‌కొచ్చాము అంటే యాప్‌లెట్ కంప్లీట్‌గా మనకి మెమరీలోంచి రిమూవ్ అయిపోయినట్టు. సో, దట్ ఈస్ డిస్ట్రాయిడ్. డిస్ట్రాయిడ్ అనే మెథడ్ ద్వారా మనం యాప్‌లెట్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో, దట్ మీన్స్ ఎగ్జిట్ ఆఫ్ బ్రౌజర్. సో, సారీ డిస్ట్రాయ్. ఓన్లీ డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ అనే మెథడ్ ద్వారా మనం ఎగ్జిట్ అవుతున్నాం. సో, యాప్‌లెట్ అనేది ఏమవుతుంది? ఎగ్జిట్ అయిపోతుంది. సో, ఎగ్జిట్ అయిపోవడం ద్వారా మనం ఫస్ట్ బార్న్ స్టేజ్ నుంచి డెడ్ స్టేజ్‌కి ఎలా వస్తున్నామో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మనం యాప్‌లెట్ బార్న్ స్టేజ్‌లోకి రావాలి అంటే ఇనిట్ అనే మెథడ్ కాల్ చేయాలి. వెంటనే యాప్‌లెట్ అనేది బిగిన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనం స్టార్ట్ అనే మెథడ్ ద్వారా ఇనీషియలైజేషన్ అయిన యాప్‌లెట్‌ని మనం రన్నింగ్ స్టేజ్‌లోకి తీసుకొస్తాం. పెయింట్ మెథడ్‌లో ఉన్న కోడింగ్ అంతా కూడా మనం అక్కడ డిస్‌ప్లే చేస్తాం. ఆఫ్టర్ దట్ రన్నింగ్ స్టేజ్ నుంచి స్టాప్ మెథడ్ ద్వారా ఐడల్‌లోకి వెళ్తాం. ఆఫ్టర్ దట్ డిస్ట్రాయ్ అనే మెథడ్ ద్వారా డెడ్ స్టేజ్‌లోకి వెళ్తాం. సో, ఇలా వన్ బై వన్ మనం 4 స్టేజెస్‌ని కూడా యాప్‌లెట్ లైఫ్ సైకిల్‌లో చెప్పుకోవచ్చు. సో, దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్‌కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసినట్టే ఫస్ట్ జావా లాజిక్ రాయాలి. ఆఫ్టర్ దట్ యాప్‌లెట్ హెచ్‌టీఎంఎల్ లాజిక్ రాయాలి. సో, ఫస్ట్ జావా లాజిక్ నేను శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ హలో డాట్ జావా. ఓకే. దిస్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. సో, ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ ఆస్ట్రిక్. సో, కంపల్సరీ మనం ఈ ప్యాకేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యాప్‌లెట్ డాట్ ఆస్ట్రిక్. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ హలో ఎక్స్టెన్స్ యాప్‌లెట్. ఇక్కడ యాప్‌లెట్ అనేది ఏ ఈజ్ ఏ ప్రీడిఫైన్ క్లాస్ కాబట్టి ఏ అనేది క్యాపిటల్ లెటర్ తీసుకుంటున్నాం. సో, నెక్స్ట్ మనకి క్లాస్ ఓపెన్ అయింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పెయింట్ మెథడ్. సో, ఐ వాంట్ టు టేక్ పెయింట్ మెథడ్ పబ్లిక్ వాయిడ్ పెయింట్ ఆఫ్ గ్రాఫిక్స్ జీ. ఓకే. సో, పెయింట్ మెథడ్‌లో నేను సింపుల్‌గా జస్ట్ ఒక స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కలర్స్ ఇవ్వచ్చు, సింబల్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో, ప్రస్తుతానికి నేను జీ డాట్ అంటే గ్రాఫిక్స్ అనే క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్‌ని యూజ్ చేస్తున్నాను. దట్ ఈస్ జీ డాట్ డ్రా స్ట్రింగ్ అనేది ఒక మెథడ్. దీని వర్క్ ఏంటి అంటే మనకి అవుట్‌పుట్‌లో ఒక స్ట్రింగ్‌ని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేసే మెథడ్. సో, జీ డాట్ డ్రా స్ట్రింగ్ ఆఫ్ హలో. సో, దాన్ని సమ్ విడ్త్ అండ్ హైట్‌తో మనం ప్రింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి 10, 100. సో, మనం కామాస్‌తో సెపరేట్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ పెయింట్ మెథడ్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. సో, దీన్ని హలో డాట్ జావా అనే నేమ్‌తో సేవ్ చేసి దాన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు దీని అవుట్‌పుట్ ఏంటి అంటే ఇది 10 పొజిషన్స్ అండ్ 100 పిక్సెల్స్ స్టేజ్‌లో మనకి ఈ హలో అనేది ప్రింట్ అవ్వడం. అంటే ఒక వెబ్ బ్రౌజర్ వెబ్ స్క్రీన్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎంత, టాప్ నుంచి మిడిల్‌కి ఎంత అనేది మనం ఈ 10, 100లో మెన్షన్ చేస్తూ ఉంటాం. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి యాప్‌లెట్ అనే క్లాస్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాప్‌లెట్ అనే ప్యాకేజ్‌లోంచి వస్తుంది. ఈ యాప్‌లెట్ అనే ప్యాకేజ్‌లు బిఫోర్‌గా మనకి సూపర్ క్లాస్ ఎవరు అంటే ప్యానెల్. సో, యాప్‌లెట్ క్లాస్ అనేది సబ్ క్లాస్.
ఎవరికి? ప్యానల్ క్లాస్‌కి. ప్యానల్ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్‌లోది అంటే ఏడబ్ల్యూటీ ప్యాకేజ్‌లోది. సో, మనం 2 ప్యాకేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలానే ఈ ప్యానల్ క్లాస్ అనేది ఎవరికి సబ్ క్లాస్ అంటే మనకి ఏడబ్ల్యూటీ ప్యాకేజ్‌లోనే కంటైనర్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్‌కి సంబంధించి సబ్ క్లాస్. అగైన్ కంటైనర్ అనేది ఎవరికి సబ్ క్లాస్ అంటే కాంపోనెంట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. దానికి సబ్ క్లాస్. సో, ఇవన్నీ కూడా మనకి జావా డాట్ లాంగ్ డాట్ ఆబ్జెక్ట్‌లో సూపర్ క్లాస్‌కి ఇవన్నీ సబ్ క్లాసెస్‌గా వర్క్ చేస్తూ మనకి యాప్లెట్ అనేది రన్ అవుతుంది. సో, దిస్ ఈస్ నార్మల్ జావా ప్రోగ్రామ్. ఆఫ్టర్ థట్ మనం ఏం చెప్పుకున్నాం? హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామ్ రాయాలి. సో, హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ మనం తీసుకోవాల్సిన ట్యాగ్ ఏంటి అంటే యాప్లెట్ ట్యాగ్. సో, యాప్లెట్ ట్యాగ్‌తో మనం స్టార్ట్ చేస్తాం. మీరు దీనికి బిఫోర్‌గా హెచ్‌టీఎంఎల్ హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ అలా మనం ఏదైనా తీసుకోవచ్చు. సో, నేను డైరెక్ట్ లాజిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. యాప్లెట్‌లో ఫస్ట్ కోడ్ ఈక్వల్ టు మీరు ఏదైతే జావా ప్రోగ్రామ్‌ని లింక్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ జావా ప్రోగ్రామ్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సొస్తుంది. సో, దట్ ఈస్ హలో క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్. హలో డాట్ జావా. సో, నెక్స్ట్ ఎంత విడ్త్ 400 ఇస్తున్నాను. నెక్స్ట్ హైట్. ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. సో, సారీ. ఇక్కడ ఇవన్నీ కూడా యాప్లెట్ ట్యాగ్‌లో అట్రిబ్యూట్స్. అంటే యాప్లెట్ ట్యాగ్ ఓపెన్ చేసామంతే ఇంకా క్లోజ్ చేయలేదు. హైట్ ఈక్వల్ టు 200. దెన్ ఐ వాంట్ టు క్లోజ్. సో, ఈ యాంగులర్ బ్రాకెట్స్ నుంచి ఈ యాంగులర్ బ్రాకెట్స్ వరకు ఈ 3 కూడా మనకి కోడ్స్. ఏ యాప్లెట్‌కి మనం కనెక్ట్ చేస్తున్నాము? అట్రిబ్యూట్స్. ఆఫ్టర్ దట్ యాప్లెట్‌ని క్లోజ్ చేస్తున్నాం. సో, ఈ ప్రోగ్రామ్‌ని మీరు ఎలా అయినా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో, ఏదైతే మీరు వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా అయితే మొజిల్లా అక్కడికి వెళ్లి మీరు ఈ ఫస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు దీనికి సంబంధించి పెయింట్ మెథడ్‌కి లింక్ అవుతుంది. పెయింట్ మెథడ్‌లో ఉన్న ఏదైతే అవుట్‌పుట్ ఉందో ఆ అవుట్‌పుట్ అనేది మనకి అక్కడ వెబ్ బ్రౌజర్‌లో ప్రింట్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో, టోటల్ లైఫ్ సైకిల్‌కి మనం ఇనిషియలైజేషన్ స్టేట్ ఇనిట్ మెథడ్ ద్వారా మనం స్టార్ట్ అవుతూ పెయింట్ మెథడ్ ద్వారా మనం డిస్‌ప్లే స్టేట్‌మెంట్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేస్తాం. సో, ఇంకా అన్ని స్టేట్స్‌కి మనకి కంబైన్ అయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, దిస్ ఈస్ అబౌట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ విత్ లైఫ్ సైకిల్ ఆఫ్ యాన్ యాప్లెట్.